హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు డీటెయిల్డ్‌గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి. ఇలా మీ రిక్వైర్మెంట్ ఏదైనా సరే మీరేంటంటే నన్ను కాంటాక్ట్ అయితే చేయొచ్చు. సో, డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే 5, 5 పోర్టల్ వల్ల మీ జీవితంలో వచ్చే పెద్ద మార్పులేంటి? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. యాక్చువల్‌గా నేను చాలా రీడింగ్స్ అయితే చేస్తూనే ఉన్నాను. పర్టిక్యులర్‌గా పోర్టల్‌కి సంబంధించి అయితే ఆల్‌మోస్ట్ ఎవ్రీ మంత్ కూడా రీడింగ్ చేస్తూనే ఉన్నాను. సో, పోర్టల్ అనేది ఓపెన్ అయినప్పుడు జనరల్‌గా ఒక పర్సన్ లైఫ్‌లో చేంజెస్ రావడం అయితే కామన్. కాకపోతే పర్టిక్యులర్‌గా ఈ 5, 5 పోర్టల్ అనేది చాలా స్పెషల్ అండి. అంటే మే 5న ఎర్త్‌కి, యూనివర్స్‌కి మధ్యలో ఒక పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఈ టైంలో ఎవరైతే మానిఫెస్టేషన్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళు చేంజెస్ కానీ, ఇంప్రూవ్‌మెంట్ కానీ చూస్తారండి. సో, జనరల్‌గా ఈ పోర్టల్ అనేది చాలా స్పెషల్ అని చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, నార్మల్‌గా 5 అనేది ట్రాన్స్‌ఫర్మేషన్‌ని, చేంజెస్‌ని ఇండికేట్ చేస్తది. సో, ఈ చేంజ్ అనేదేంటంటే పర్సనల్‌గా మనలో అయినా రావచ్చు, మన లైఫ్‌లో అయినా రావచ్చు. ఎలాంటి యాస్పెక్ట్‌లోనైనా సరే చేంజ్ అయితే రావచ్చు. ఖచ్చితంగా ఈ 5, 5 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ప్రతి పర్సన్ లైఫ్‌లో కూడా ఏదో ఒక చేంజ్ ఒస్తది. సిగ్నిఫికెంట్‌గా ఆ చేంజ్ ఏంటి అనేది కూడా తెలుస్తది. బట్ ఈరోజు నేను ఎలాగో రీడింగ్ చేస్తాను కాబట్టి, రీడింగ్‌లో మీ సిట్యుయేషన్ ప్రకారం వచ్చే చేంజెస్ ఏంటి అనేదైతే నేను మాట్లాడతాను. అయితే నేను ఒకటి క్లియర్‌గా చెప్తాను. పర్టిక్యులర్‌గా ఎవరైనా సరే మానిఫెస్టేషన్ చేయాలి అనుకుంటే ఈ ఈవినింగ్ 5, 5 ఆర్ 5:55 కూడా చేయొచ్చు. సో, బేసిక్‌గా మీరేంటంటే మానిఫెస్టేషన్ చేయాలి అనుకున్నప్పుడు మీ విషెస్ ఏంటంటే ఆల్రెడీ జరుగుతున్నట్టుగా చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఒక మానిఫెస్టేషన్ మీద అంటే విజువలైజేషన్ అన్నమాట. అంటే మనం ఊహించుకుంటున్నప్పుడు, మనం జరుగుతున్నట్టుగా ఫీల్ అవుతున్నప్పుడు అది ఖచ్చితంగా జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో, బేసిక్‌గా ఈ మానిఫెస్టేషన్‌తో పాటు అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోవాలి. ఇంటెన్షన్స్‌ని కూడా కరెక్ట్‌గా సెట్ చేసుకోవాలండి. చాలా మంది ఎక్కడ ఫెయిల్ అవుతారు అంటే, ఏదో వాళ్ళకి ఒక కోరిక ఉండి అది వర్కౌట్ అవ్వాలి అని అనుకుంటారు కానీ, ప్రాపర్‌గా వాళ్ళ ఇంటెన్షన్స్ ఉండవు. ఎందుకంటే ఆ టైంకైతే కోరుకుంటారు. బట్ అది జరుగుతదో లేదో అని మళ్ళీ వాళ్ళే డౌట్ పడతారు. అంటే మీ ఇంటెన్షన్ అనేది ప్రాపర్‌గా సెట్ చేయనట్టే. అండ్ ఒకవేళ పోనీ ఇంటెన్షన్ కరెక్ట్‌గా సెట్ చేసి ఆల్రెడీ అది వర్కౌట్ అవుతున్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నా, అది జరగాలి అని బలంగా అనుకుంటున్నా, స్టిల్ మీరు యాక్షన్ అనేది కరెక్ట్‌గా తీసుకోకపోయినా ఇంపాక్ట్ ఏమి ఉండదు. సో, చాలా మంది ఇక్కడ కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు. సో, మానిఫెస్టేషన్ అంటే ఏదో 1 ఆర్ 2 స్టెప్స్ చేసేసి ఈజీగా తీసుకోవడం అయితే కాదండి. సో, చేసేవాళ్ళేంటంటే ఆల్రెడీ చేస్తుంటారు కాబట్టి కరెక్ట్‌గా చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా మీలో ట్రాన్స్‌ఫర్మేషన్స్ రావాలి. మీరేంటంటే మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ చూడాలి అనుకుంటే క్రిస్టల్స్ ఏమైనా యూజ్ చేయాలి అనుకుంటే సిట్రిన్ యూజ్ చేయొచ్చు. టైగర్ ఐ కూడా యూజ్ చేయొచ్చు. ఈ రెండిట్లో ఏది యూజ్ చేసినా సరే, మీలో ట్రాన్స్‌ఫర్మేషన్ రావడం కానీ, పర్టిక్యులర్‌గా మీకు కాన్ఫిడెన్స్ అనేది రావడం, మీ విల్ పవర్ పెరగడం ఇలా కొన్ని జరుగుతాయండి. ఎవరైనా సరే లక్ పరంగా సమ్ సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నట్టయితే అంటే ఎలా చెప్పాలంటే మాకు లక్ లేదు. సో, ప్రతిది బ్యాడ్ లక్కే. ఎప్పుడు అనుకుంటుంది ఒకటైతే ఇంకొకటి జరుగుతుంది అని ఫీల్ అయితే మీరు మాత్రం గ్రీన్ అవెంచరిన్ కానీ, గ్రీన్ జేడ్ కానీ బ్రేస్లెట్‌ని యూజ్ చేయొచ్చు. అంటే సిట్యుయేషన్స్ బట్టి చేంజెస్ కోసం అయితే డిఫరెంట్ డిఫరెంట్ క్రిస్టల్స్ ఉంటాయి. బట్ జస్ట్ నేనేంటంటే నార్మల్‌గా చెప్తున్నానంతే. సో, చూద్దాం అసలు పర్టిక్యులర్‌గా మరి ఈ 5, 5 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీ లైఫ్‌లో వచ్చే బిగ్ చేంజెస్ ఏంటి? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్తుంది అని. సో, ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. మీరు చూసినట్టయితే 3 డిఫరెంట్ కార్డ్స్ ఉన్నాయి. డోర్స్ ఆర్ ఒక ఎంట్రన్స్. సో, మీకు ఏదైతే బాగా కనెక్ట్ అవుతుందో మీరది పిక్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్ ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ డోర్ ఇమేజ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ
సో పర్టికులర్ గా ఎవరైతే ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో, ఐ మీన్ ఈ డోర్ ఇమేజ్ చూస్ చేసుకున్నారో, నేనైతే ఒకటి క్లియర్ గా చెప్పగలనండి. అదేంటంటే డెఫినెట్ గా మీ లైఫ్ లో మీరు ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారండి. ఈ సిచ్యువేషన్ ఏంటంటే మీరు అనుకున్న విధంగా వర్కౌట్ అవ్వట్లేదు. అలా అని చెప్పి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇక్కడ మీకు ఎవరు కోఆపరేట్ చేసే వాళ్ళు కూడా లేరు. సో స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. యాక్చువల్ గా డోర్ క్లోజ్ అయిపోయింది అని ఫీల్ అవుతున్నారండి. ఈ డోర్ అనేది ఓపెన్ అవుతది అని మీకేం అనిపించట్లేదు. అలా అని చెప్పి పోనీ ఆ డోర్ అనేది క్లోజ్ అయిపోయినా మీకోసం ఇంకొక డోర్ అయినా ఓపెన్ అయితే బావుంటుంది కదా! సో, అది ఏ విధంగా ఓపెన్ అవుతుంది? ఈ క్లారిటీ కూడా మీకు లేకపోవడం వల్ల మీరెందుకో చాలా డిస్టర్బ్డ్‌గా ఉంటున్నారు. స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. బట్ ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకేంటంటే ఈ డోర్ క్లోజ్ అయింది అని అనుకోవడానికి లేదు. ఆర్ ఇంకొక డోర్ ఓపెన్ అవ్వదేమో, ఇంకొక డోర్ ఎక్కడ ఓపెన్ అయింది? సో, ఇలా రకరకాల క్వెషన్స్ ఉన్నదానికి ఈ 5, 5 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఖచ్చితంగా మీకు ఆన్సర్స్ అయితే దొరుకుతాయండి. మీరేంటంటే సమ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒక సిట్యుయేషన్‌లో నిజంగానే స్టక్ అయిపోయి ఉన్నారు. డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. ముందుకి వెళ్ళలేకపోతున్నారు. వెనక్కి రాలేకపోతున్నారు. ఏమీ చేయలేకపోతున్నారు. సో, మధ్యలో ఇలా ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా ఈ సిట్యుయేషన్‌లో మీరు చేంజెస్ అయితే చూస్తారు. ఈ చేంజెస్ కూడా చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వస్తాయండి. మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఇదే జరుగుతది ఆర్ ఇలాగే ఔట్‌కమ్ ఉంటుంది. ఆర్ మీరు ఇదే చెయ్యాలి. ఆర్ ఈ సిట్యుయేషన్‌కి ఏంటంటే ఈ విధంగా అర్థం చేసుకోవాలి అని మాత్రం ఏది కూడా మీరు ఫీల్ అవ్వొద్దండి. ఆర్ ఎలాగ కూడా మీరేంటంటే ఓవర్ థింక్ చేయడానికి ట్రై చేయొద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు ఏదైతే అనుకుంటారో అది జరగదండి. మీరు అనుకున్న దానికి కంప్లీట్‌గా డిఫరెంట్‌గా జరుగుతది. అది రివర్స్‌లో జరుగుతది అని నేను చెప్పను కానీ, బట్ మీరు ఎక్స్‌పెక్ట్ చేసేలాగైతే ఏది ఉండదు. మీరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా డిఫరెంట్‌గా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది పాజిటివ్, నెగెటివ్ అనేది మీకు అయితే ఇప్పుడే తెలీదు. కానీ ఇలా జరగాల్సిన పరిస్థితి మాత్రం ఉంది. సో, అందుకోసమైనా సరే మీరేంటంటే అదే ఫేస్ చేస్తారు. ఖచ్చితంగా ఈ డోర్ ఇప్పుడైతే క్లోజ్ అయ్యే ఉన్నట్టుంది. కాకపోతే ఈ డోర్ తొందరలోనే ఓపెన్ అవుతుంది. పర్టిక్యులర్‌గా ఈ పోర్టల్ ఓపెన్ అవుతుంది కాబట్టి మీరు చేంజెస్ అయితే ఖచ్చితంగా చూస్తారు. ఆ చేంజ్ అనేది ఏ విధంగా అయినా ఉండొచ్చు. ఎందుకంటే 5 అనే నంబరే ట్రాన్స్‌ఫర్మేషన్ ఆర్ చేంజ్‌ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి, సో, ఖచ్చితంగా చేంజెస్ అయితే ఇన్‌ఎవిటబుల్. సో, చూద్దాం వెనక ఏం మెసేజ్ ఉందో కూడా. సో, నేను చెప్తున్నాను కదండీ! తొందరలోనే మీరు ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి ఒక న్యూస్ అయితే వింటారు. అది ఏ విధంగా అయినా ఉండొచ్చు. మేబీ మీరు ప్రిడిక్ట్ చేయలేరు ఆర్ చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఉంటుంది చేంజ్ కూడా. మేబీ నేనైతే మీకు ఒకటే చెప్తాను. మీరు ఏది కూడా ఎక్స్‌పెక్ట్ చేయకుండా మీ వరకు మీరు అక్కడ ఏమైనా చేయడానికి ఛాన్స్ ఉంటే చేయండి. లేకపోతే సైలెంట్‌గా ఉండండి. అలా అని చెప్పి మీరు యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నా సరే మీరు అంటే యాక్షన్ తీసుకోకుండా సైలెంట్‌గా ఉండడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు అలా ఉంటే మళ్ళీ యూనివర్స్ మిమ్మల్ని పుష్ చేస్తుంది. దానికి రీజన్ ఏంటి అంటే ఇది ఓన్లీ చేంజే కాదు కదా! ట్రాన్స్‌ఫర్మేషన్‌ని కూడా ఇండికేట్ చేస్తుంది కాబట్టి, మేబీ మీరు కూడా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటే కూడా తప్పదు. సో, అందుకే నేనైతే మీకొకటే చెప్తాను. కొంచెం ఏదేమైనా సరే జాగ్రత్తగా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఏమనుకున్నా, ఇప్పటి వరకు సిట్యుయేషన్ ఎలా ఉన్నా, ఇక్కడి నుంచి మాత్రం డెఫినిట్‌గా చేంజెస్ అయితే చూస్తారండి. సో, మీరు వెయిట్ చేసిన టైం అయితే వచ్చేసింది అని అనుకోవచ్చు కొంతమందికి. కొంతమందికైతే వస్తుంది. సో, ఇది మ్యాటర్ ఆఫ్ టైమ్ అంతే. ఏదేమైనా సరే చూద్దాం. ఇంకా ఫర్దర్‌గా అసలు వచ్చే చేంజెస్ ఏంటి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఈ 5, 5 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత అనేది. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. యాక్చువల్‌గా ఈ 5, 5 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీ లైఫ్‌లో చాలా జరుగుతాయండి. ఏదో ఒకటే జరుగుతది. ఏదో మీరేంటంటే ఒక సిట్యుయేషన్ నుంచే బయటపడతారు అని చెప్పడానికి లేదు. యాక్చువల్‌గా ఈ కార్డ్స్ చూసిన ప్రకారం నాకు అర్థమైందేంటంటే డెఫినెట్‌గా ఆహ్
మీ లైఫ్‌లో ఎవరైనా ఒక టాక్సిక్ పర్సన్ ఉంటే, వాళ్ళు ఆల్రెడీ టాక్సిక్ అని మీకు తెలిస్తే ప్రాబ్లమ్ లేదు. బట్ తెలియకపోయినా వాళ్ళ ట్రూ కలర్స్ అయితే ఇప్పుడు బయట పడతాయి. లైక్ ఏంటంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా వాళ్ళ కోసం మీరు తెలుసుకుంటారు అని చెప్పొచ్చు. ఆల్రెడీ మీకు డౌట్ ఉంటే మీకొక ప్రూఫ్ దొరకడం కానీ, మీకు కన్ఫర్మేషన్ అనేది రావడం కానీ జరుగుతుంది. సో, ఇదైతే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ టైంలోనేంటంటే ఖచ్చితంగా ఒక పర్సన్ ఇంటెన్షన్స్ అనేవి మీకు తెలియడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇది ఏంటంటే కొంచెం మిమ్మల్ని బాధ పెడతది. అంటే మీరు ఎక్కడో కానీ ఈ పర్సన్‌కి అటాచ్ అయ్యి ఉండడం వల్ల వాళ్ళని విడిచిపెట్టడానికి ఇష్టపెట్టుకోరు. అంటే ఏదో హోల్డ్ చేయాలి అన్నట్టే ట్రై చేస్తూ ఉంటారు. కాకపోతే యూనివర్స్ ఏంటంటే ఇలాంటి ఒక రిలేషన్‌షిప్‌ని మీ లైఫ్‌లో ఎండ్ చేస్తుంది. ఎందుకంటే ఇది మీరు డిజర్వ్ చేయరు. అండ్ ఈ టైప్ పర్సన్ మీ లైఫ్‌లో ఉంటే కూడా మీరు ఇంకా ఇంకా సఫర్ అవ్వడం కానీ, ఇంకా హారిబుల్‌గా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయి. వీళ్ళ వల్ల మీరేంటంటే ఇప్పటికే చాలా ట్రామాని క్రియేట్ చేసుకున్నారు. అది క్యారీ చేయడం వల్ల కూడా మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌ని మీరు బెటర్ చేసుకోలేకపోతున్నారు. సో, అందుకోసం అని చెప్పే ఇలాంటి వ్యక్తుల్ని యూనివర్స్ మీ లైఫ్‌లో నుంచి బయటకి పంపిస్తుంది అని చెప్పొచ్చు. అది మీకు అవసరం. అందుకే అది జరుగుతుంది. సో, కొంచెం అది మీకు డిస్టర్బింగ్‌గా అనిపిస్తది. బట్ నేను చెప్పాను కదండీ! చేంజెస్ అనేవి వస్తాయి. చేంజెస్ కూడా చిన్నగా రావు అని చెప్పాను. పెద్ద పెద్ద చేంజెసే. సో, అలా చూసుకున్నట్టయితే ఒక పర్సన్ మీ లైఫ్‌లో నుంచి ఎగ్జిట్ అవుతారు. అందులో నో డౌట్. అదేంటంటే మీ పార్ట్నర్ లేకపోతే లవ్ ఇంట్రెస్ట్ లేకపోతే ఫ్రెండ్, నైబర్ ఆర్ సమ్ ఫ్యామిలీ మెంబర్ అని నేను మెన్షన్ చేయను. యాక్చువల్‌గా ఎవరైనా అవ్వచ్చు. బట్ వాళ్ళేంటంటే మిమ్మల్ని చాలా కాలం నుంచి బీట్రే చేస్తున్నారండి. సో, మేబీ మీలో కొంతమందికి వాళ్ళ బీట్రేలు ఏంటో తెలుసు. తెలిసినా సరే ఇగ్నోర్ చేస్తున్నారు. అది అటాచ్‌మెంట్ వల్ల. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ విషయంలో మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తారు. అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలో కొంతమంది మీ వెనక మీకోసం మాట్లాడుకుంటారండి. మీరు ఎవరికైతే మీ సీక్రెట్స్ చెప్తున్నారో, ఎవరినైతే ట్రస్ట్ చేస్తున్నారో వాళ్ళేంటంటే మీ సీక్రెట్స్‌ని రివీల్ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే వేరే వ్యక్తులతో దీనికోసం డిస్కస్ చేస్తారు. సో, వాళ్ళకి మీకు కూడా కొంత మిస్‌అండర్‌స్టాండింగ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇది ఎందుకు అంటే మీరు ఒక పర్సన్ రైటా? రాంగా? అని ఆలోచించకుండా ఆర్ కొంతమందిని బ్లైండ్‌గా ట్రస్ట్ చేయడం వల్ల పే చేసే ప్రైస్ అని అనుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే స్ట్రాంగ్‌గా కర్మ అనేది ఉండడం వల్ల. కానీ ఇవన్నీ జరగడం మీకు ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ టైప్ పర్సన్స్ ఉంటే మీ లైఫ్ ఎప్పటికీ బెటర్ అవ్వదు. మీరు ఏ విధంగా కూడా బెనిఫిట్ అవ్వరు కాబట్టే ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. నాకు తెలిసినంత వరకు మీరేంటంటే ఈ టైంలో వ్యక్తులతో కూడా కొంచెం తక్కువ మాట్లాడడం కానీ, వ్యక్తులకి కొంచెం దూరంగా ఉండడం కానీ, వ్యక్తులు చెప్పిన మాట వినడం కానీ ఆర్ వ్యక్తులకి మీరేంటంటే మీ పర్సనల్స్ అనేవి చెప్పుకోవడం కానీ, ఇవన్నీ అయితే మీకు మంచిది కాదండి. ఇవన్నీ చెప్పడం వల్ల ఖచ్చితంగా మీరు కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తారు. ఈవెన్ గతంలో కూడా మీరు ఇవన్నీ చేసుంటే ఇప్పుడు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఇదెందుకు అంటే యూనివర్స్ మీకు ఒక లెసన్ నేర్పిస్తుంది. మీరు ఎవాల్వ్ అవ్వడానికి మీ హైయెస్ట్ గుడ్‌కి ఏది బెటర్ అయితే అది జరగాలి కాబట్టి కొన్ని న్యాచురల్‌గా జరుగుతాయి. దానికి మీరేంటంటే వ్యక్తుల్ని, యూనివర్స్‌ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. మేబీ మీ పాస్ట్ యాక్షన్స్ వల్ల కొంతమందైతే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. కొంతమంది మాత్రం ఇప్పుడు కొన్ని తెలుసుకుంటారు. సో, ఏది ఏమైనా సరే కొన్ని మీకు తెలుస్తాయండి. అవి మీకు ఇబ్బందిగా అనిపిస్తాయి. అండ్ మీ లైఫ్‌లో కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కూడా జరుగుతాయి. సో, అది కూడా మీకు కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తది. బట్ స్టిల్ అవన్నీ మీకోసమే జరుగుతాయి. మీ మంచికే జరుగుతాయి. అండ్ ఈ టైంలోని మీరేంటంటే మీ లైఫ్‌లోకి ఒక పర్సన్‌ని కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒక లవ్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు. సో, మీలో ఎవరైనా మ్యాచెస్ కోసం చూస్తున్నా, మీ లైఫ్‌లో ఒక పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నా ఆర్ మీరు సింగిల్ అయ్యి ఒక రిలేషన్‌షిప్ కావాలి అనుకుంటున్నా, ఖచ్చితంగా మీ లైఫ్‌లోకైతే ఒక పర్సన్ వస్తారు. సో, మీ జెండర్ బట్టి ఉంటుందది. పర్టిక్యులర్‌గా మీరొక మేల్ పర్సన్ అయితే ఒక లేడీయే వస్తారు అని అనుకోవద్దు. ఖచ్చితంగా మీ జెండర్ ఏదైనప్పటికీ కూడా మీ లైఫ్‌లోకైతే ఒక పర్సన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, నేను చెప్పాను కదండీ! ఇఫ్ రిలేషన్‌షిప్‌లో ఒక పర్సన్ టాక్సిక్ అని తెలిస్తే మీరు ఆ రిలేషన్‌షిప్‌ని బ్రేక్ చేసుకోవాలి అనుకుంటే మీ లైఫ్‌లోకి న్యూ పర్సన్ వస్తారు. లేదు మీరు పాస్ట్ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పటినుంచో థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనుకుంటున్నారంటే, అలాంటి పర్సనే రావడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇక్కడ ఓల్డ్ పర్సన్, న్యూ పర్సన్ అని ఏం లేదు. సిట్యుయేషన్ బట్టి ఉంటుందండి. మీకు రెజొనేట్ అయిన వరకు తీసేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా ఈ టైంలో మీరు మీ పర్సన్‌ని మీట్ అవ్వడం అండ్ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేసుకోవడానికి కానీ ఒక ఛాన్స్ కనిపిస్తుంది. ఈ టైంలో మీకు ఆపర్చునిటీస్ కూడా వస్తాయండి. యాక్చువల్‌గా మీరు కెరియర్‌లో కానీ వెనక పడిపోయి ఉంటే, ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇంకా ఇలాగే ఉంటుందేమో, లైఫ్ ఇంతేనేమో అని మీరు అనుకుంటున్నట్టయితే, యూనివర్స్ ఆల్రెడీ మీకోసం ఒక డోర్‌ని ఓపెన్ చేసి రెడీగా ఉంచింది. కాకపోతే
మీరేంటంటే ఆ ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోవాలి అంటే మీలో ఉన్న నెగటివిటీని క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం మీరేంటంటే పాజిటివ్‌గా థింక్ చేయడం కానీ, కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవ్వడం కానీ చెయ్యాలి. అలా మీరు ఉంటేనే మీ స్పిరిట్ ఏంటంటే మిమ్మల్ని గైడ్ చేస్తది. నేనెప్పుడూ చెప్తూ ఉంటాను. మన చుట్టూ స్పిరిట్ గైడ్స్ ఉంటారు, ఏంజెల్స్ ఉంటారు, యాన్సిస్టర్స్ ఉంటారు. మరి ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి మన సిట్యుయేషన్స్ ఏంటి అన్నది అర్థమవుతది. అయితే మనం కొంచెం బెటర్‌గా పెర్ఫార్మ్ చేయడం కానీ, మనం కొంచెం కాన్ఫిడెంట్‌గా ఉండడం కానీ, కొన్ని మనం చేయాల్సినవి కరెక్ట్‌గా చేస్తే మనకి అది వర్కౌట్ అవుతది. సో, ఏది ఏమైనా సరే నాకు తెలిసినంత వరకు ఈ టైంలోనేంటంటే మీరు కొంచెం కాన్ఫిడెంట్‌గా ఉండాలి, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండాలి, ఓపెన్‌గా మాట్లాడాలి అనుకుంటే మాత్రం మీరు ఈ సిట్రిన్ బ్రేస్లెట్‌నైనా యూజ్ చేయొచ్చు. టైగర్ ఐ కూడా యూజ్ చేయొచ్చు. ఈవెన్ లాపిస్ లజూలి కూడా యూజ్ చేయొచ్చు. ఇన్‌ఫాక్ట్ కాంబినేషన్‌లో కూడా బ్రేస్లెట్‌ని వేర్ చేయొచ్చు. ఏది ఏమైనా సరే మీకు ఇంకా మీ సిట్యుయేషన్ కోసం డీటెయిల్డ్‌గా తెలియాలి. ఏ క్రిస్టల్ సెట్ అవుతుంది అని అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయడం బెటర్. సో, ఏది ఏమైనా సరే నేనొకటి చెప్తాను చూడండి. ఈ టైంలో మాత్రం మీరు అంటే మీ లైఫ్ కోసం మీరు ఫోకస్ చేయడం, మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడం కోసం మీరు ట్రై చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ వ్యక్తులతో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిని కూడా అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. ఎందుకంటే చేంజెస్ అనేవి మీ లైఫ్‌లో క్లియర్‌గా కనిపిస్తున్నాయండి. కాకపోతే గుడ్ జరగడానికి ఛాన్స్ ఉంది. బ్యాడ్ జరగడానికి ఛాన్స్ ఉంది. అండ్ గుడ్ జరగడం అనేది ప్రతిసారి కూడా కంఫర్టబుల్ గానే గుడ్ జరుగుతది అనుకోవద్దు. కొన్ని తెలియడం కూడా మీ మంచికే జరుగుతాయి కాబట్టి అది మీకు యాక్చువల్‌గా స్టార్టింగ్‌లో కొంచెం బ్యాడ్‌గా అనిపించొచ్చు. బట్ అలాంటివి జరగాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి జరుగుతుంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ లైఫ్‌లో మీరు చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతున్నారండి. ఎవరో వ్యక్తుల్ని ట్రస్ట్ చేస్తున్నారు. బట్ వాళ్ళని ట్రస్ట్ చేయడం అనేది ఎంతవరకు వర్త్? వాళ్ళ వల్ల మీ లైఫ్ ఏమవుతుంది అనే భయం కూడా మీకు ఉంది. కాకపోతే మీరు అదేంటంటే చెప్పుకోలేకపోతున్నారు. మీరేమనుకుంటున్నారంటే ఈరోజు కాకపోతే రేపైనా సరే అంటే రిలేషన్‌షిప్ బెటర్ అవుతది. వ్యక్తులేంటంటే మంచిగానే ఉంటారులే. మార్పనేది రాదా ఏంటి? ఇలా మీరు అనుకోని మీరేంటంటే ముందుకు వెళ్తున్నారు. అంటే మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకుంటున్నారు. వాళ్ళు గుడ్ పర్సన్. సో, ఇది కామనే అనేలాగా. కాకపోతే మీరు స్ట్రగుల్ అవ్వడం, సఫర్ అవ్వడం అయితే రియల్. అలా అని చెప్పి ఆ పర్సన్‌ని మీరేంటంటే 100% ట్రస్ట్ చేయట్లేదు. మీ డౌట్స్ మీకున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉంటున్నారు. బట్ స్టిల్ ఎందుకో కానీ అలాంటి వ్యక్తుల్ని మీరు ఎంటర్‌టైన్ చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఇస్తున్నారు. అదెందుకు చేస్తున్నారనేదైతే నాకు అర్థం కావట్లేదు. బట్ మీరేంటంటే ఆ అటాచ్‌మెంట్‌ని ఈ టైంలో కట్ చేసుకోవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి, ఇది కొంచెం మీకు స్ట్రగుల్ లాగే ఉంటుంది. ఏది ఏమైనా సరే యూనివర్స్ మీకు కొన్ని అర్థమయ్యేలాగా చేస్తుందండి. మీరేంటంటే ఎలా చెప్పాలి అంటే ఆ వ్యక్తులకి అడిక్ట్ అయిపోవడం కానీ, కొన్ని సిట్యుయేషన్స్‌కి అడిక్ట్ అయిపోవడం కానీ, ఆ అబ్సెషన్ అనేది తగ్గించుకోలేకపోతున్నారు. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. సో, ఇది యాక్చువల్‌గా మంచిది కాదు. సో, దీనివల్ల యూనివర్స్ ఏంటంటే స్టెప్ ఇన్ అవుతుంది. స్టెప్ ఇన్ అయ్యి మీకు కొన్ని అర్థమయ్యేలాగా చేస్తుంది. ఒకటైతే చెప్పగలనండి. ఇప్పటి వరకు మీ లైఫ్‌లో ఏదైతే నెగటివిటీ ఉందో ఆర్ నెగెటివ్ ఎనర్జీ అని మీరు ఫీల్ అవుతున్నారో, అది మాత్రం ఈ 5 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత బయటికి వెళ్ళిపోతుందండి. ఇంకా నెగెటివ్ ఎనర్జీకైతే ప్లేస్ ఉండదు. సో, అది మీకేంటంటే కొంచెం ఈజీగా, కంఫర్టింగ్‌గా ఉండదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం కొన్ని ప్యాటర్న్స్‌ని బ్రేక్ చేస్తే అది మనకి కష్టంగా ఉన్నా అట్‌లీస్ట్ మనకి మనం చేసుకుంటాం కాబట్టి టైమ్‌తో పాటు సెట్ అయిపోతాం. బట్ యూనివర్స్ ప్యాటర్న్స్ ఎప్పుడు డిఫరెంట్‌గా ఉంటాయి కదా! యూనివర్స్ స్టెప్ ఇన్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే అది కొంచెం ఇంటెన్స్‌గా అనిపిస్తూ ఉంటది. సో, మీకు కూడా ఈ 5 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పటి వరకు లైఫ్ ఏంటంటే స్లోగా ముందుకు వెళ్తుంది. కొన్నేంటంటే ఓకే. ఈరోజు కాకపోతే రేపైనా చేంజ్ అవుతాయి అనే ఒక హోప్ క్రియేట్ చేసినవి సడెన్‌గా మీకేంటంటే ఇంకా ఇది ఇలా ఉంటది. ఇలానే జరుగుతది అనే ఆ ఫీలింగ్ వస్తదనమాట. దానివల్ల కూడా మీరేంటంటే ఏం చేయాలో అర్థం కాక కొంచెం ఇబ్బంది పడడం కానీ, ఆ నెగటివిటీని ఏంటంటే మీరు కంట్రోల్ చేసుకోలేక ఆర్ అంటే మీ థాట్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేక కొంచెం ఇబ్బంది పడడానికైతే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఏది ఏమైనా సరే ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళేంటంటే మీ సిట్యుయేషన్స్ బట్టి మీరు ఏదో ఒక క్రిస్టల్‌ని వేర్ చేయడం అయితే మంచిది. ఆఫ్‌కోర్స్ ఏదో ఒకటని కాదు. సిట్యుయేషన్ బట్టి మీరు ఏదైనా వేర్ చేస్తే బెటర్. ఎందుకంటే ఇక్కడ నాకు మీలో ఎక్కడో నెగెటివ్ ఎనర్జీ ఉంది. మీరే ఎక్కడో అంటే అటాచ్‌మెంట్‌ని కట్ చేసుకోలేకపోతున్నారేమో అని అనిపిస్తుంది. సో, ఈ విధంగా నెగెటివ్ అటాచ్‌మెంట్స్‌ని, నెగెటివ్ ప్యాటర్న్స్‌ని కట్ చేయాలి. సో, దానికి మీరేంటంటే మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలంటే మళ్ళీ డిఫరెంట్ క్రిస్టల్స్ ఉంటాయండి. గ్రౌండింగ్ ప్రాపర్టీస్ ఉన్న క్రిస్టల్స్‌ని వేర్ చేయాల్సి ఉంటుంది. అంటే స్మోకీ క్వార్ట్జ్ కానీ, బ్లాక్ అబ్సిడియన్ కానీ హెమటైట్ కానీ, ఈ టైప్‌వి ఏవైనా సరే యూజ్ చేయాలి. సో, నాకేమనిపిస్తుందంటే డెఫినిట్‌గా ఈ ఫేజ్‌లో మీరు స్ట్రాంగ్‌గా ఉండడానికి, సర్వైవ్ అవ్వడానికి అలాంటివి ఏవైనా వేర్ చేయడం మంచిది. అట్ ద సేమ్ టైమ్ స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ కూడా చేయడం బెటరు. యోగా, మెడిటేషన్
బ్రీత్ ఎక్సర్సైజెస్ అవి ఏవి కాకపోయినా అట్లీస్ట్ నేచర్లో టైం స్పెండ్ చేయడం, నేచర్లో వాక్ చేయడం ఇలాంటివైనా చేస్తే కొంచెం మీ ఎనర్జీస్ బ్యాలెన్స్ అవుతాయి. ఎందుకంటే కొంచెం ఈ టైంలో మీ నుంచి నెగిటివిటీ అయితే బయటకు వెళ్ళే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్తేనే కదా పాజిటివ్ ఎనర్జీ ఎంటర్ అవడానికి స్పేస్ క్రియేట్ అవుతుంది. సో కొంచెం ఈ టైంలో ఆ డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. బట్ అది జరగాలి, మీ మంచిగా జరుగుతుంది కూడా. సో మీరేంటంటే భయపడాల్సిన అవసరం లేదు. బట్ స్లోగా కొన్ని ఇప్పటి వరకు జరిగే ఇప్పటికీ అంటే కొంచెం హోప్ ఉంది, పర్వాలేదు అనుకున్నవి ఏంటంటే మీకు ఒక క్లారిటీ వస్తాయండి, ఒక కన్క్లూజన్ కి అయితే వస్తాయి. సో అది ఎలా అయినా ఉండొచ్చు, అన్ప్రెడిక్టబుల్ అన్నమాట. బట్ అవన్నీ మీకోసమే జరుగుతాయి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో, ఐ మీన్ ఈ ఎంట్రన్స్ ఎవరికైతే అట్రాక్టివ్ గా అనిపించిందో, సో చూద్దామండి అసలు ఈ 5/5 పోర్టల్ వల్ల మీ జీవితంలో వచ్చే పెద్ద మార్పులు ఏంటి, మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది. సో బేసిక్ గా నాకు ఏమనిపిస్తుందంటే, యాక్చువల్ గా యూనివర్స్ ఆల్రెడీ మీకోసం ఒక డోర్ ఓపెన్ చేసే ఉంచిందండి. నిజానికి ఈ డోర్ కి లాక్ లేదు, ఆర్ మీరేంటంటే ఎంటర్ అవ్వలేరని కూడా ఏం లేదు. అంటే ఎలా చెప్పాలంటే, మీరు ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఈ సిచ్యువేషన్ లోని నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాక కొంచెం సఫర్ అవ్వడం కానీ, స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడం కానీ జరుగుతూ ఉండొచ్చు. బట్ ఇక్కడ అన్నీ క్లియర్ గానే ఉన్నాయండి, అంతా మీ ముందే ఉంది. మీకు అన్ని తెలుస్తున్నాయి కానీ మీరేంటంటే ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. అంటే ఒక డెసిషన్ తీసుకుంటే ఎలా ఉంటుందో, కాన్సిక్వెన్సెస్ ఎలాంటివి ఫేస్ చేస్తారో, మేబీ అది మీకు కంఫర్టింగ్ గా ఉండదేమో, మీరు అది చేయకూడదేమో. సో ఇలా రకరకాలుగా ఆలోచించి మీరే ఎంటర్ అవ్వట్లేదు. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేయడానికే ట్రై చేస్తుంది. అప్పటికి మీ లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అంటే, మీరు ముందుకే వెళ్ళాలి, ఇలాగే చెయ్యాలి అని మీకు అర్థమయ్యేలా చేస్తున్నాయి. కానీ మీరు ఏంటంటే కన్విన్స్ అవ్వట్లేదు. ఎందుకు కన్విన్స్ అవ్వట్లేదు అంటే ఒకటే రీజన్, మీకు అది కంఫర్టింగ్ గా అనిపించట్లేదు అండ్ భయం వేస్తుంది. ఇప్పుడు ఎలా చెప్పాలంటే, మనకి ఒకటి అలవాటు అయిపోయింది అనుకోండి, అలవాటు అయిపోయిన దగ్గర ఇబ్బంది పడినా పర్వాలేదు. బట్ అలవాటు కాని దగ్గర అంతా మంచిగా ఉన్నా సరే వద్దు అని అనిపిస్తది. సో మీ పరిస్థితి అంతేనండి. మీ లైఫ్‌లో మీరేంటంటే ఒక సిట్యుయేషన్‌లోని ఇలాంటి ఒక అటాచ్‌మెంటే పెంచుకున్నారు. సో యాక్చువల్‌గా మీ ముందే అన్ని ఆన్సర్స్ ఉన్నాయి. మీరు నెక్స్ట్ ఏం చేయాలో మీకు అన్నీ తెలుస్తుంది. కానీ మీరు అది చేయడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. ఎందుకంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవట్లేదు. సో యూనివర్స్ ఇప్పుడు మిమ్మల్ని పుష్ చేస్తుంది. ఎందుకంటే మీరు ఆ విధంగా కన్విన్స్ అవ్వట్లేదు కదా! ఇప్పుడు మీకు అన్నీ తెలిసి మీరు ముందుకు వెళ్ళడానికి ట్రై చేయాలి. అప్పటికి యూనివర్స్ ఏంటంటే మీ విషయంలో కొన్ని జరిగేలాగా చేస్తుంది, మీకు అర్థం అవ్వడం కోసం అని చెప్పి. అయినా సరే మీరేంటంటే రిస్క్ తీసుకోవట్లేదు. సో యూనివర్స్ ఏంటంటే ఇంక మిమ్మల్ని పుష్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లో మీరు ఒక డెసిషన్ తీసుకోవడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ, మీరు ముందుకు వెళ్ళడం కానీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పటికే చాలా లేట్ చేసేసారు, ఇంకా లేట్ చేస్తున్నారు. సో 5/5 పోర్టల్ అనేది నార్మల్ గానే నేను చెప్పాను కదా, ట్రాన్స్‌ఫర్మేషన్, చేంజ్‌ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి, సో ఖచ్చితంగా మీరు చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అసలు ఈ కార్డ్ వెనక మెసేజ్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. హ్మ్. నాకు తెలిసి ఒకటైతే నేను క్లియర్‌గా చెప్తానండి, ఆ ఓల్డ్ ఎనర్జీ బయటకి వెళ్తే తప్ప న్యూ ఎనర్జీకి స్పేస్ అనేది క్రియేట్ అవ్వదు. కాకపోతే ఇప్పుడు మీలో చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఆ ఓల్డ్ ఎనర్జీని రిలీజ్ చేయడానికి రెడీగా లేరు. మేబీ ఇది ఏ ఫార్మ్‌లో అయినా ఉండొచ్చు. సపోజ్ మీ దగ్గర ఏంటంటే చాలా క్లోత్స్ ఉన్నాయండి, మీరేంటంటే న్యూ క్లోత్స్ పర్చేస్ చేశారు. మరి ఓల్డ్ క్లోత్స్ అనేవి ఏం చేసుకుంటారు? న్యూ క్లోత్స్ పర్చేస్ చేసిన తర్వాత ఓల్డ్ క్లోత్స్ వేర్ చేస్తారేంటి? వేర్ చేయరు. ఈవెన్ వేర్ చేసినా ఎప్పుడో వన్స్. ఎందుకంటే న్యూ క్లోత్స్ అనేవి చాలా ఉన్నాయి. సో ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ ఏంటంటే వాటి మీదే ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఈ ఓల్డ్ క్లోత్స్‌ని మీరు ఎవరికైనా ఇచ్చేయడమో, లేకపోతే మీకు ఒకవేళ యూజ్ అవ్వదు అంటే బయట పారేయడమో చేస్తే కదా, మీరు పర్టిక్యులర్‌గా అక్కడ ఒక స్పేస్‌ని క్రియేట్ చేస్తారు. అప్పుడు కదా న్యూ క్లోత్స్‌ని మీరు అక్కడ సెట్ చేసుకోగలుగుతారు. ఇది కూడా అంతే, మీ లైఫ్‌లో ఉన్న ఈ సిట్యుయేషన్ ఏంటంటే, మేబీ మీకు వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాకపోతే మీరు తీసుకోవాల్సిన డెసిషన్ కానీ, మీరు యాక్షన్ ఏంటంటే అప్రోప్రియేట్‌గా తీసుకోలేకపోతున్నారు. దానివల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే, ఆహ్, ఇప్పుడు యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేస్తుంది. ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి, ఇంకా అదే విధంగా ఆలోచించి, అదే విధంగా ప్రయత్నాలు చేస్తాం అంటే కుదరదు. అలా చేస్తే ఇది వర్కౌట్ అవ్వదు. సో మీరేంటంటే ఒక స్టెప్ ముందుకు వేసేలాగా మాత్రం కొంచెం పరిస్థితులైతే ఉంటాయండి. ఇది మీకు కంఫర్టబుల్‌గా అనిపించకపోవచ్చు. బట్ డెఫినిట్‌గా ఇలా అయితే జరగాలి. సో నేను ఒకటే చెప్తానండి, ఇంకా మీకు ఈ బ్లాకేజెస్ అనేవి క్లియర్ చేయలేకపోతున్నారు అనిపించినా మీరేంటంటే ధూపం వేయడానికి ట్రై చేయండి. ఎవ్రీ డే కూడా ఈవినింగ్ టైమ్‌లో వేస్తే మంచిది.
హౌస్ అంతా వేస్తే మంచిదే. కాకపోతే బెడ్‌రూమ్‌లో స్పెసిఫిక్‌గా వేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో సఫరింగ్స్ ఉన్నప్పుడు ఆ ఓల్డ్ ఎనర్జీ క్లియర్ అవ్వడానికి అది చేస్తే మంచిదే. కాకపోతే నేను చెప్పాను కదా! ఇదేంటంటే ఓన్లీ మీరు ఏదో క్లెన్స్ చేస్తే సరిపోతుంది అని కాదు. మీరు కూడా కొంత చేంజ్ అవ్వాలండి. అయితే టైమ్ టు టైమ్ మీరిలా ధూపం వేయడం వల్ల ఏదైనా అంటే స్టాగ్నెంట్ అయిపోయిన ఎనర్జీ ఉంటే అది బయటికి వెళ్ళిపోతుంది. అదే కాదు మీ వర్క్ ప్లేస్‌లో కూడా మీరేంటంటే ఫ్రీక్వెంట్‌గా ధూపం వేయడానికి ట్రై చేయడం మంచిది. దానివల్ల ఏమవుతది అంటే కొంచెం ఆ స్పేస్‌లో ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతది. ఆర్ అట్‌లీస్ట్ ఎనర్జీ న్యూట్రల్ అవుతుంది. సో, దానివల్ల కూడా మీ ఆలోచనలేంటంటే మేబీ కొంచెం చేంజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ అసలింకా ఫుల్‌గా మెసేజెస్ కూడా ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, రీసెంట్ టైమ్స్‌లో మీలో ఎవరైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, ఫ్యామిలీ పరంగా కొంత సఫర్ అవుతున్నా సరే, ఇవన్నీ కూడా ఎండ్ అవుతాయండి. డెఫినెట్‌గా ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఎండ్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కొంత చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అట్‌లీస్ట్ మీకు కొంత రిలీఫ్ దొరుకుతుంది అని చెప్పొచ్చు. అండ్ ఈ టైంలో మీరేంటంటే ఆహ్ మీ లైఫ్‌లో సెలబ్రేట్ చేసుకోవడానికి కొన్ని ఈవెంట్స్ అయితే వస్తాయి అని చెప్పొచ్చు. ఒకటైతే నేను క్లియర్‌గా చెప్పగలనండి. ఈ టైంలో మీరేంటంటే మీ లైఫ్‌లో కొంచెం ఎంజాయ్ చేయడానికి కానీ, ఫన్ యాక్టివిటీస్‌లో ఎంగేజ్ అవ్వడానికి కానీ ఒక పాసిబిలిటీ కనిపిస్తుంది. ఇదేంటంటే మీకు కొంచెం మెంటల్‌గా పీస్‌నిస్తుంది. కొంచెం రిలీఫ్‌గా ఫీల్ అవుతారు అని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఎందుకో చాలా డిస్టర్బ్డ్‌గా ఉండడం కానీ, చాలా స్ట్రగుల్ అవుతూ ఉండడం కానీ, కొంత మీ లైఫ్ ఏంటి ఎలా ఉంది అని మీకు అనిపించి ఉండొచ్చు. బట్ ఈ టైంలోనేంటంటే కొంచెం మీరు కామ్ అవ్వడం కానీ, కొంచెం మీకు రిలీఫ్ దొరకడం కానీ, మీ లైఫ్‌లో కూడా మీకు హ్యాపీనెస్ ఉంటుంది. మీరు కూడా కంఫర్టబుల్‌గా ఉండగలరు అని మాత్రం తెలుసుకుంటారు. అయితే నేనిక్కడ ఒకటే చెప్తానండి. ఇవన్నీ స్లోగా జరుగుతాయి. బట్ 5, పోర్టల్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీ లైఫ్‌లో మీరు సిగ్నిఫికెంట్‌గా చేంజెస్ చూస్తారు. మెయిన్ ఈ టైంలో మీకు చాలా బావుందనే చెప్పాలండి. హ్యాపీగానే ఉంటారు. అండ్ కొన్ని ఫ్యామిలీ పరంగా ఉన్న సిట్యుయేషన్స్ కూడా క్లియర్ అవ్వడం వల్ల కూడా మీరేంటంటే మరి కొంచెం కంఫర్టబుల్‌గా, పీస్‌ఫుల్‌గా ఫీల్ అవుతారు. అండ్ ఫినాన్షియల్‌గా కూడా గ్రోత్ కనిపిస్తుంది. ఫినాన్షియల్‌గా చేంజెస్ అయితే వస్తాయి. సో, ఎవరికైనా ఏవైనా అప్పుల బాధలున్నా లేకపోతే ఎవరికైనా డబ్బులిచ్చేసి, ఆ డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నా అంటే కొంతమందికి వాళ్ళకి రావాల్సిన డబ్బులుంటాయి. సో, ఇలాంటివన్నీ కూడా క్లియర్ అవుతాయని చెప్పొచ్చు. ఆ ఫినాన్షియల్ బర్డెన్ అనేది తగ్గుతుందండి. ఈవెన్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ రావడం కానీ, సో, అది కూడా మీకేంటంటే ఫినాన్షియల్‌గా కొంత కంఫర్ట్‌నిస్తుంది అని చెప్పొచ్చు. ఏది ఏమైనా సరే ఈ టైంలో మీరు ఫినాన్షియల్‌గా గుడ్ చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. మీకు రావాల్సిన మనీ వస్తుంది. ఈవెన్ మీలో ఎవరికైనా సరే ప్రాపర్టీస్ రిలేటెడ్‌గా డిస్ప్యూట్స్ ఉన్నా లేకపోతే ఏవైనా కొన్ని ఇన్‌హెరిట్ చేసుకోవాల్సినవి ఉన్నా సరే, అవి కూడా కొంచెం సెట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కొంచెం అక్కడ నాకు పాజిటివిటీ అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే ఈ టైంలో మీ లైఫ్‌లో కొంచెం ఫినాన్షియల్ ఫ్లో ఉంటుందండి. మనీ పరంగా మీకు పెద్ద ఇష్యూ ఉండడం కానీ, మనీ పరంగా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానీ అలాంటివైతే ఉండవు. కొంచెం మీరేంటంటే కంఫర్టబుల్‌గానే ఫీల్ అవుతారు. సో, ఇది యాక్చువల్‌గా మీకు గుడ్ టైమ్ అని అందుకే చెప్పాను. ఈవెన్ ఈ టైంలో మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. మెయిన్ మీరు ఒక అమ్మాయి అయితే ఖచ్చితంగా ఒక లవ్ ఇంట్రెస్ట్ అని చెప్పొచ్చు. ఆర్ మ్యాచెస్ కానీ చూస్తున్నట్టయితే డెఫినిట్‌గా మీకు మ్యాచ్ ఫిక్స్ అవ్వడం కానీ, ఇలాంటివి కూడా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈవెన్ మీరెవరైనా ఒక పర్సన్ నుంచి కమిట్మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, వాళ్ళు కమిట్మెంట్‌తో రావడానికి కూడా ఛాన్స్ ఉంది. మేబీ అందరికీ కాకపోయినా కొంతమందికి పాసిబిలిటీ కనిపిస్తుంది. సో, ఏది ఏమైనా సరే రిలేషన్‌షిప్‌లో కూడా గుడ్ చేంజెస్ కానీ, రిలేషన్‌షిప్‌లో కూడా ఒక పర్సన్ మీ విషయంలో సీరియస్‌గా ఉన్నారు అని మీకు తెలియడానికి కానీ ఛాన్స్ అయితే ఉంది. సో, ఇది కూడా కొంచెం పాజిటివ్ సైనే. కెరియర్ పరంగా కూడా నేను చెప్పాను కదా! ఈ టైంలోనేంటంటే మీకొక ఆపర్చునిటీ అయితే వస్తుందండి. జాబ్ చేయడం వల్ల ఫినాన్షియల్‌గా కంఫర్ట్ మీరు ఫీల్ అవుతారు అని. సో, నాకు తెలిసి మీలో ఎవరైనా అంటే టీచింగ్ సైడ్ ట్రై చేస్తున్నట్టయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సో, ఇదొక్కటే కాదు. మీలో ఎవరైనా సరే హైర్ స్టడీస్‌కి వెళ్ళాలి. సో, హైర్ డిగ్రీ ఉంటే బావుంటుంది అనుకుంటే, ఈ టైంలోనే మీకు అది కూడా వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అదే కాకుండా కొంతమంది కోర్సెస్‌లో జాయిన్ అయితే బెనిఫిట్ అవుతారా లేదా అని ఆలోచిస్తారు.
సో కోర్సెస్ లో జాయిన్ అవ్వడం వల్ల కూడా మీకు బెనిఫిట్ అయితే ఉంటుందండి. ఇది ఓన్లీ కోర్స్ అనే కాదు. ఆల్రెడీ మీలో ఎవరైనా కోర్స్ అనేది ఏదైనా నేర్చుకుంటున్నట్టయితే దాని వల్ల కూడా ఇప్పుడు మీకు ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ రావడం కానీ, మీరు బెనిఫిట్ అవ్వడం కానీ, సో అలాంటి పాసిబిలిటీ కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే ఈ టైంలో మీకు థింగ్స్ అయితే చాలా పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే మీలో చాలా మందికి ఈ టైంలో హీలింగ్ కూడా జరుగుతుందండి. కొంచెం బెటర్‌గా ఫీల్ అవుతారు. మీ లైఫ్‌లో మీరు ఇప్పటి వరకు సఫర్ అయిన దానికి, స్ట్రగుల్ తీసుకున్న దానికి ఫైనల్‌గా మీకు రిలీఫ్ దొరికినట్టుగా అనిపిస్తుంది. డెఫినిట్‌గా ఈ 5, 5 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ లైఫ్ మాత్రం చాలా డిఫరెంట్‌గా చేంజ్ అవుతుందండి. ఇది ఏంటంటే మీకు చాలా హ్యాపీనెస్‌ని, పీస్‌ని, కంఫర్ట్‌ని ఇస్తుంది అని చెప్పొచ్చు. అట్‌లీస్ట్ అందరికీ అన్నీ జరగకపోయినా నేను చెప్పిన వాటిలో కొన్నైనా ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే ఓవరాల్‌గా కార్డ్స్‌లో ఎనర్జీ అంతా పాజిటివ్‌గా ఎప్పుడైతే ఉందో ఖచ్చితంగా పాజిటివ్‌గా జరగడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అయితే మీరు ఫేస్ చేసే సిట్యుయేషన్స్ బట్టి అది ఉంటుంది. కాకపోతే మీలో కొంతమంది ఖచ్చితంగా హీల్ అవుతారు. హీల్ అవ్వడంతో పాటు మీరు పర్సనల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు. మీ లైఫ్‌లో మీకేది ఇంపార్టెంట్, మీరెక్కడున్నారు, మీ లైఫ్‌కి మీరేం చేస్తే బావుంటుంది అని రియలైజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో, గుడ్ చేంజెస్ కానీ, గుడ్ ఇంప్రూవ్‌మెంట్ కానీ కనిపిస్తుందండి. డెఫినిట్‌గా మీ లైఫ్‌లోని మీరు కూడా ఫైనల్‌గా హ్యాపీగా ఉండే డే వచ్చేసినట్టే నాకైతే అనిపిస్తుంది. అట్‌లీస్ట్ మీరేంటంటే ఈ 5, 5 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత నుంచైనా సరే అలాంటి చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ ఏ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ లైఫ్‌లో చాలా కాలం నుంచి మీరు హ్యాపీగా ఉండడం కోసం అని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి. మీ లైఫ్ ఇలా ఉండాలి. పర్టిక్యులర్‌గా ఏ యాస్పెక్ట్‌లోనైనా సరే ఈ విధంగా కొన్ని చేంజెస్ రావాలి అని మీరేంటంటే ప్లాన్ చేస్తున్నారు. దానికోసం ట్రై చేస్తున్నారు. కానీ ఏది కూడా మీరు అనుకున్నట్టుగా జరగట్లేదు. సో, దానివల్ల మీరేంటంటే కొంచెం నెగెటివ్‌గా ఫీల్ అవ్వడం కానీ, మీరింకెలా అనుకుంటున్నారంటే నా లైఫ్ ఇలా ఉంటే ఇంకా నేనెందుకు ఎక్స్‌పెక్ట్ చేయడం? ఇది ఎప్పుడు ఇలాగే ఉంటుంది. నేను ఏ ప్రయత్నం చేసినా నా లైఫ్ బెటర్ అవ్వదు. ఏ విధంగా కూడా నేను బెనిఫిట్ అవ్వను. అలాంటప్పుడు పాజిటివ్‌గా థింక్ చేయడం ఎందుకు? ఎలాగో జరిగేది నెగెటివే కదా! అంటే ఇంకా మిమ్మల్ని మీరు ఆ విధంగా కన్విన్స్ చేసుకున్నారు. ఎందుకు అంటే మీరు ఏది ప్లాన్ చేసినా వర్కౌట్ అవ్వట్లేదు. సో, మీకంతా నెగెటివ్ గానే అనిపిస్తుంది. ఏది కూడా పాజిటివ్‌గా అనిపించట్లేదు. సో, బేసిక్‌గా ఇంకా ఇక్కడేం లేదు కాబట్టి ఏదో పాజిటివ్‌గా జరుగుతది అని కన్విన్స్ చేసుకోవడం ఎందుకు? పాజిటివ్‌గా కానీ ఆలోచిస్తే బాధపడాల్సొస్తుంది. సో, ఇంకా లైఫ్ ఇలా ఉంటుంది కాబట్టి నేను ఇలాగే ఉంటాను అని అనుకుంటున్నారు. అయితే అలా అని చెప్పి కంప్లీట్‌గా ఉండలేకపోతున్నారు కూడా. అంటే ఇప్పుడు ఏ ప్రయత్నం చేయకుండా ఇంకా నెగెటివ్ గానే అంతా జరుగుతది అనుకోని సైలెంట్‌గా ఉండడం వల్ల కూడా లైఫ్ బెటర్ అవ్వదు కదా! సో, అది కూడా మీకేంటంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. సో, మీరేంటంటే బేసిక్‌గా లైఫ్‌లో స్టక్ అయిపోయినట్టున్నారండి. ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు. అలా అని చెప్పి ఇక్కడ ఎవరైనా మీకేదైనా అడ్వైస్ ఇస్తే మేబీ అది కరెక్టే అనిపించినప్పటికీ కూడా మీరేం ఫేస్ చేస్తున్నారో, మీకేం జరుగుతుందో మీకు తెలియడం వల్ల మీరేంటంటే మళ్ళీ కన్విన్స్ అవ్వలేకపోతున్నారు. అంటే మీరొక జోన్‌లో ఉన్నారండి. అక్కడ మీకు ఒక హోపు, ఎక్స్‌పెక్టేషన్ లేదు. అలా అని చెప్పి లైఫ్ ఇలాగే ఉండడం కూడా కంఫర్టబుల్‌గా లేదు. అలా అని చెప్పి దీని నుంచి బయటకి రావడానికి ప్రయత్నాలు చేయాలి అనిపించట్లేదు. ఎందుకంటే ఏ ప్రయత్నం చేసినా వర్కౌట్ అవ్వదు అనే ఫీలింగు. సో, రకరకాలుగా ఫీల్ అవుతున్నారు. రకరకాలుగా ఉంటున్నారు. సో, ప్రయత్నం చేయకుండా ఉండలేకపోతున్నారు. అలా అని చెప్పి ప్రయత్నం అనేది ఒక నమ్మకంతో చేయలేకపోతున్నారు. మీ లైఫ్ ఏంటంటే బేసిక్‌గా ఇలా ఉందండి. సో, నాకు తెలిసినంత వరకు మీరేంటంటే తొందరలోనే కొన్ని తెలుసుకోవడం కానీ, ఆన్సర్స్ అన్నీ కూడా మీ ముందే ఉన్నాయని మీరు అర్థం చేసుకోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి. ఖచ్చితంగా మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తున్న దగ్గరే ఆన్సర్స్ ఉన్నాయి. కాకపోతే ఆ ఆన్సర్స్ ఏంటి అనేది మీరు రియలైజ్ అవ్వలేకపోతున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆన్సర్ ఇది అని తెలుసుకోవాలి అని కూడా మీకు అనిపించట్లేదు. ఎందుకంటే అది మీకు కరెక్ట్ కాదేమో! లేకపోతే మీరు దాంతోని కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వలేరేమో! అంటే కొంతమందికి క్లియర్‌గా లైఫ్ మీద క్లారిటీ ఉన్నప్పటికీ కూడా ముందుకు వెళ్లి ఏదో చేసే ధైర్యం లేదండి. సో, అందుకే స్టక్ అయిపోతున్నారు. కానీ ఒకటి మాత్రం నేను చెప్తాను. ఈ టైంలో మీకు నచ్చినా, నచ్చకపోయినా సరే మీరు ఇలా ఉండడం కంటే కూడా మీకు తెలియకపోయినా, మీకు ఇబ్బందిగా ఉన్నా సరే మీరేంటంటే అలాంటి పాత్‌లోనే ముందుకు వెళ్ళాల్సుంటుంది. ఎందుకంటే మీరు అలా వెళ్తేనే మీ డెస్టినేషన్‌కి రీచ్ అవుతారు కాబట్టి. సో, మీకు మీరుగా ఇది తెలుసుకొని, మీకు మీరుగా చేంజ్ అవ్వాలి. బట్ మీరలా ఇంకా చేయలేకపోతే మాత్రం ఈ 5, 5 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాతైనా సరే అలా యూనివర్స్ మిమ్మల్ని పుష్ చేస్తుంది. అలా పుష్ చేస్తేనే ఇవన్నీ కూడా జరుగుతాయి. సో, ఏది కూడా అంత ఈజీగా, సింపుల్‌గా జరిగిపోదండి. కొంత సఫరింగు, కొంత పెయిను తీసుకున్న తర్వాత ఖచ్చితంగా జరగాల్సింది జరుగుతది. సో, మేబీ మీకన్నీ తెలుసు. కాకపోతే ఎక్కడో ఆగిపోతున్నారు. కానీ ఇప్పుడు ఇంకా ఆగడానికి ఛాన్స్ లేదు. ముందుకే వెళ్తారు కాబట్టి. సో, పాజిటివ్‌గానే అన్నీ జరుగుతాయని మాత్రం ఒక హోపు, ఎక్స్‌పెక్టేషన్‌తోనే ప్రయత్నాలైతే చేయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పాసేజ్ ఇమేజ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో,
5 పోర్టల్ వల్ల మీ జీవితంలో వచ్చే పెద్ద మార్పులేంటి అనేదైతే చూద్దాం. మరి ఈ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో నేనైతే ఒకటి చెప్తానండి. పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నా, హ్యాపీగా ఉన్నా అంటే ఓకే. నాకు ఇక్కడ పీస్ దొరుకుతుంది. నేనేంటంటే ఇక్కడ కంఫర్టబుల్‌గా ఉంటున్నాను. మేబీ నా లైఫ్‌లో నేను చాలా ఫేస్ చేశాను కానీ ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ నాకు రియల్ హ్యాపీనెస్‌నిస్తుంది. రియల్‌గా నేనేంటంటే నాలాగా ఉండగలుగుతున్నాను అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే కొంతకాలం ఇది కంటిన్యూ అవుతుందండి. కొంతకాలం మీరు ఈ ఫేజ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ ఫేజ్‌లో మీరేంటంటే గ్రో అవ్వడానికి కూడా పాసిబిలిటీ కనిపిస్తుంది. సో, అప్పుడే ఇది ఎండ్ అయిపోతుందేమో అని భయపడొద్దు. ఎందుకంటే కొంతమంది వాళ్ళ లైఫ్‌లో గుడ్ థింగ్స్ జరుగుతున్నప్పుడు చాలా భయపడిపోతారండి. అంటే నా లైఫ్‌లో ఏంటి అన్నీ మంచిగా జరుగుతున్నాయి పర్టిక్యులర్‌గా ఒక సిట్యుయేషన్ ఏంటి సడెన్‌గా ఇంత మంచిగా ఉంది. మరి ఇది తొందరగా ఎండ్ అయిపోతుందేమో, ఇది పర్మనెంట్ కాదేమో, నేను ఇలా ఉండలేనేమో అని చాలా భయపడిపోతుంటారు. చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ యూనివర్స్ ఏంటంటే క్లియర్‌గా మీకు ఒకటే చెప్తుంది. ఈ ఫేజ్ అనేది కంటిన్యూ అవుతుంది. యాక్చువల్‌గా ఇది 5, 5 అనేది చేంజ్‌ని ఇండికేట్ చేస్తది. పర్సనల్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్. కాకపోతే ఇది మీరు డిజర్వ్ చేస్తారండి. ఈ హ్యాపీనెస్ కానీ, ఈ జాయ్ కానీ మీ లైఫ్‌లో ఉండాలి. ఇది ఉండడం కోసం అని చెప్పి మీరు చాలా కష్టపడ్డారు. చాలా స్ట్రగుల్ తీసుకున్నారు. సో, ఫైనల్‌గా మీరు కోరుకుంది యూనివర్స్ అయితే మీకు ఇచ్చింది. అట్‌లీస్ట్ అందరికి కాకపోయినా కొంతమందికి తెలుసు. వాళ్ళకి యూనివర్స్ ఏమిచ్చిందో. మీరు భయపడుతున్నారు. ఇది ఎండ్ అయిపోతుందేమో, ఇది ఇంకా పర్మనెంట్ కాదేమో, నేను అంటే కొంతకాలమే ఇది ఎంజాయ్ చేయగలనేమో అని. బట్ ఇందులో కూడా మీరేంటంటే చాలా నేర్చుకోవడం చాలా చేంజ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అన్నట్టుగా యూనివర్స్ ఫీల్ అవుతుంది కాబట్టి, ఈ ఫేజ్ మీ లైఫ్‌లో ఇంకొంతకాలం ఉంటుందండి. ఇది ఇప్పుడే ఎండ్ అవుతుంది అని అనుకోవద్దు. చాలా హ్యాపీగా, చాలా కంఫర్టబుల్‌గా ఉండండి. ఇది ఇప్పట్లో అయితే ఎండ్ అవ్వదు. అండ్ ఇందులో కూడా మీరు గ్రో అవ్వడానికి ఇంకా ఛాన్స్ ఉంది. సపోజ్ మీలో ఎవరికైనా సరే రీసెంట్‌గా ఒక జాబ్ వచ్చుంటే, ఈ జాబ్ పర్మనెంట్ అవుతుందా? లేదా? అసలు ఇక్కడ నా ఫ్యూచర్ ఏంటి? అని ఇలా మీరు వర్రీ అవుతున్నట్టయితే, ఖచ్చితంగా ఈ జాబ్ మీకు సక్సెస్‌ని తీసుకొస్తుంది. ఫినాన్షియల్‌గా గ్రోత్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రమోషన్ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ప్రమోషన్ కాకపోయినా సరే దీనివల్ల మీరు ఇంకొక బెటర్ ఆపర్చునిటీని కూడా గ్రాబ్ చేసేసుకోవచ్చు. అంటే ఇది మీరు డిజర్వ్ చేస్తారండి. అందుకే ఇవన్నీ జరుగుతాయి. సో, మీరేంటంటే ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వడం కానీ, అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడం కానీ చేయొద్దు. ఈవెన్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కూడా అంతే. ఈ రిలేషన్‌షిప్‌లో నేను కొంచెం ఇప్పుడు పీస్‌ఫుల్‌గా ఉంటున్నాను. బట్ ఇది లాంగ్ లాస్ట్ అవుతుందా లేదా? ఇంకా ఇంతేనా అని మీరు డౌట్ పడుతున్నట్టయితే అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. ఇది మీరు డిజర్వ్ చేసే ఆపర్చునిటీ అని యూనివర్స్ ఫీల్ అవుతుంది కాబట్టి అల్టిమేట్‌గా పాజిటివ్‌గా జరుగుతుంది. సో, మీరేంటంటే నెగెటివ్‌గా అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు. సో, దీని వెనక అసలు మెసేజ్ ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం. నేను చెప్పాను కదండీ! ఈ మూవ్‌మెంట్ ఏంటంటే మీ లైఫ్‌లోని ఏదో టెంపరరీగా ఆర్ ఇప్పుడు బ్రీఫ్‌గా జరిగేదైతే కాదు. దీనివల్ల మీరు గ్రో అవ్వడం కానీ, దీనివల్ల మీరు బెనిఫిట్ అవ్వడం కానీ, మీ ఫ్యూచర్ ఇంకా బెటర్‌గా ఉండడానికి కానీ ఛాన్స్ ఉంది. ఇదేంటంటే మేబీ ఒక టెంపరరీ ఆపర్చునిటీ టెంపరరీ సిట్యుయేషన్ లాగా మీరు ఫీల్ అవ్వడం కంటే కూడా పర్మనెంట్‌గా యూనివర్స్ మీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. సో, దీని నుంచి కూడా మీరు రైజ్ అవ్వాలి అనేలాగా మీరు ఏమైనా ప్రయత్నాలు చేయడం కానీ, మీ మైండ్ సెట్‌ని ఆ విధంగా మీరు ట్యూన్ చేసుకోవడం కానీ మంచిది. ఎందుకంటే ఇది మీకు ఒక లైఫ్ టైమ్ ఆపర్చునిటీ లాంటిదండి. సో, దీన్నేంటంటే మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవాలి. ఆఫ్‌కోర్స్ ఇది మీరు బెటర్‌గా హ్యాండిల్ చేస్తుంటే ఇందులో కూడా చాలా చేంజెస్ చూస్తారు. చాలా ఇంప్రూవ్‌మెంట్ చూస్తారు. మీ లైఫ్‌లో మీరేంటంటే ఇంకా మంచి స్టేజ్‌కి వెళ్తారు. మంచి పొజిషన్‌లో ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సో, భయపడొద్దు బాధపడొద్దు, ఇబ్బంది పడొద్దు. రకరకాలుగా ఆలోచించొద్దు మెయిన్. ఎందుకంటే మీకు ఉండొచ్చు డౌటు. బట్ అలా ఎవరు అనుకోవద్దు. డెఫినెట్‌గా ఈ 5, 5 పోర్టల్ ఓపెన్ అయినప్పటికీ కూడా ఇది మాత్రం మీ లైఫ్‌లో ఉంటుంది. సో, టెంపరరీగానే ఉంటది అని మాత్రం అనుకోవాల్సిన అవసరం లేదు. అట్‌లీస్ట్ ఇప్పటికైతే ఇది ఎండ్ అవ్వదు. ఇంకా టైమ్ ఉంది. సో, మీరేంటంటే ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతూ డేస్‌ని కౌంట్ చేసుకోవడం కానీ, ఈ సిట్యుయేషన్‌లో ఏం చేయాలి అనుకోని ప్రతిదానికి టెన్షన్ పడడం, స్ట్రెస్ తీసుకోవడం లాంటివైతే చెయ్యొద్దు. ఇంకా ఫుల్‌గా అసలు యూనివర్స్ మీకేం చెప్తుందో కూడా చూద్దాం.
సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. ఈ టైంలోనేంటంటే మేబీ మీరు హ్యాపీగా ఉండడం చూసి ఆర్ మీ లైఫ్‌లోనేంటంటే మీరు కొంచెం బెటర్‌గా ఫీల్ అవ్వడం చూసి కొంతమంది వ్యక్తులేంటంటే మీ హ్యాపీనెస్‌ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే మీకు కొన్ని నచ్చని పనులు చేయడం ఆర్ మీతోనే మీకు నచ్చని పనులు చేయించడం, మీకు కొంచెం ఇబ్బంది పెట్టడం లాంటివైతే చేస్తారు. సో అలాంటి వ్యక్తులకేంటంటే మీరు కొంచెం దూరంగా ఉండాలి. అండ్ పర్టిక్యులర్‌గా అలాంటి వ్యక్తుల్ని హ్యాండిల్ చేస్తున్న దగ్గర మీరేంటంటే మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆఫ్‌కోర్స్ మీ సిట్యుయేషన్స్ మీద ఆర్కేంజెల్ మైకెల్ అయితే చాలా యాక్టివ్‌గా వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి, నాకు తెలిసి పాస్ట్‌తో కానీ కంపేర్ చేస్తే ప్రెజెంట్‌లో మీరు చాలా ధైర్యంగా ఉండడం కానీ, చాలా కాన్ఫిడెంట్‌గా ఉండడం కానీ, అంటే కొన్నింటికి మీరు అంత ఈజీగా సరెండర్ అయిపోవడం కానీ జరగదు. చాలా వరకు వ్యక్తులు ఎవరైనా అంటే మిమ్మల్ని ట్రబుల్ చేస్తే మీరు వాళ్ళనే కట్ చేయాలి అనుకుంటారు కానీ, మిమ్మల్ని మీరు ట్రబుల్ చేసుకోవడం, మీరు సరెండర్ అయిపోవడం లాంటివి జరగవు. మేబీ మీరు ముందు అలా ఉన్నా సరే ఇప్పుడైతే అలా ఉండరు. ఎందుకంటే మీరు స్ట్రాంగ్‌గా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేసేలాగా మీ లైఫ్ ఏంటంటే చేంజ్ అవుతుంది. మీ పర్సనాలిటీ కూడా చేంజ్ అవుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను 5, 5 అనేది ట్రాన్స్‌ఫర్మేషన్‌ని ఇండికేట్ చేస్తుంది అని. సో, మనలో ట్రాన్స్‌ఫర్మేషన్ రావడానికి హై ఛాన్సెస్ ఉంటాయి ఈ టైంలోని. సో, ఏది ఏమైనా సరే మీరు ఇలాంటి ఒక చేంజ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ వ్యక్తులు మీకు అగెయిన్స్ట్‌గా వెళ్తున్నా, మీకు నచ్చని పనులు వాళ్ళే చేస్తున్నారు. మీతోనే చేయించాలి అని ట్రై చేస్తున్నా, కొంచెం అది మీకు స్టార్టింగ్‌లో ఇబ్బందిగా ఉండొచ్చు. కాకపోతే ఆర్కేంజెల్ మైకేల్ మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తారు కాబట్టి మీరేంటంటే అలాంటి పర్సన్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తారండి ఈ టైంలో. సో, అలాంటి వాటికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈవెన్ అదే కాదు నార్మల్‌గా కూడా మీ లైఫ్‌లో మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో పానిక్ అవుతున్నా ఆర్ మీకు నెక్స్ట్ ఏంటి అనేది ఒక క్లారిటీ లేక కొంచెం డిస్టర్బ్ అవుతున్నా సరే, ఈ టైంలోనేంటంటే మీరు మోస్ట్‌లీ స్ట్రాంగ్‌గానే ఉంటారు. అండ్ నేను ఒకటే చెప్తానండి. మీరు స్ట్రాంగ్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉండడం కోసం మీరు ఈ టైగర్ ఐని కూడా వేర్ చేయొచ్చు. మీ వరకు మీరేంటంటే కొన్ని ఓవర్‌కమ్ చేయగలుగుతారండి. అండ్ ఈ టైంలోనేంటంటే ఫినాన్షియల్‌గా మాత్రం కొంచెం మీకు డిస్టర్బెన్స్ ఉంటుంది. అంటే కొంచెం డబ్బులు ఖర్చవ్వడం కానీ, వ్యక్తులేంటంటే డబ్బులు మిమ్మల్ని అడగడం, కొంచెం మనీ విషయంలోనే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఏవైనా కొన్ని మనీ రిలేటెడ్ డీలింగ్స్ చేస్తున్నప్పుడు కూడా ఎవరిని అంత ఈజీగా ట్రస్ట్ చేయడం కానీ, ఈజీగా మనీని ఇన్వెస్ట్ చేయడం కానీ చేయకూడదు. అండ్ ఈ టైంలోనేంటంటే మీకు ఏదైనా ఇంపార్టెంట్, రియల్‌గా నీడ్ అనిపిస్తేనే పర్చేస్ చేయండి. మీకు ఆ నీడ్ లేదు, మీకైతే ఇప్పటికి అలాంటి సిట్యుయేషన్స్ ఏమి లేవు అనిపిస్తే మాత్రం మోస్ట్‌లీ సైలెంట్‌గా ఉండడానికే ట్రై చేయండి. మనీ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ఎక్స్‌పెన్సెస్ అనేవి ఎక్కువగా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఎక్స్‌పెన్సెస్ కూడా అంటే ఇంపార్టెంట్, నీడ్ అన్నట్టు కాకుండా కొంచెం లగ్జరీ పరంగా లేకపోతే కొంచెం కంఫర్టబుల్‌గా ఉండడం కోసం ఖర్చు పెట్టొచ్చు. ఆర్ వ్యక్తులేంటంటే చెప్పాను కదా! మీకిష్టం లేకపోయినా మీతో ఖర్చు పెట్టించడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లాంటివి చేయొచ్చు. కొంచెం అవి మీరేంటంటే కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆఫ్‌కోర్స్ మీరు మెంటల్‌గా స్ట్రాంగ్‌గానే ఉంటారు. నేను చెప్పాను కదా! పాస్ట్‌తో ప్రెజెంట్‌కి కంపేర్ చేస్తే ఖచ్చితంగా మీలో చేంజ్ అయితే వస్తుంది. అయినా సరే స్టిల్ ఇంకా ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది వ్యక్తులకుండాలండి. సో, ఏది ఏమైనా సరే మీకా సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. మీ ఫినాన్సెస్‌ని మీరు ప్రాపర్‌గా హ్యాండిల్ చేసేంత మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి అనుకుంటే మీరు హెమటైట్ బ్రేస్లెట్‌నయితే యూజ్ చేయొచ్చు. ఇది యూజ్ చేసేదే సెల్ఫ్ కంట్రోల్ కోసం అండి. సో, ఇది యూజ్ చేస్తే మాత్రం మీ వరకు మీరేంటంటే కొంచెం కంట్రోల్డ్‌గానే ఉంటారు. అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలోని ఫ్యామిలీ పరంగా ఏవైనా ఇష్యూస్ ఉన్నా అవి రిజాల్వ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం ఫ్యామిలీ మీటింగ్స్, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ జరగడానికి కూడా ఒక పాసిబిలిటీ కనిపిస్తుంది. సో, మీరేంటంటే ఆహ్, వ్యక్తుల నుంచి ఏ ఆన్సరు రావట్లేదు ఆర్ సిట్యుయేషన్స్ ఏవి ఇంప్రూవ్ అవ్వట్లేదు. పర్టిక్యులర్‌గా ఫ్యామిలీ రిలేటెడ్‌గా, రిలేషన్‌షిప్ రిలేటెడ్‌గా అని అనిపిస్తే మాత్రం ఈ టైంలో కొన్ని చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. డెఫినిట్‌గా ఫ్యామిలీ మీటింగ్స్, గ్యాదరింగ్స్ అయితే జరుగుతాయి. ఔట్‌కమ్ అనేది ఏ విధంగా అయినా ఉండొచ్చు. ఆఫ్‌కోర్స్ మీరే బెనిఫిట్ అవుతారు. ఎందుకంటే మీ లైఫ్‌లో ఈ టైంలో పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఉండవండి. కాకపోతే ఆల్రెడీ పాస్ట్‌లో కొంచెం మీరు ఫేస్ చేశారు కాబట్టి ఎమోషనల్‌గా వీక్‌గా ఉండొచ్చు కానీ, బట్ నార్మల్‌గా అయితే మాత్రం ఏది కూడా మీకు అగెయిన్స్ట్‌గా జరగడానికి ఛాన్సెస్ అయితే తక్కువే. ఆఫ్‌కోర్స్
కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. బట్ మీరవి ఎలా హ్యాండిల్ చేస్తారనేదే మ్యాటర్ కదా! సో, ఈ టైంలో మీరేంటంటే ఇలాంటి ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు కాబట్టి ముందే మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండడం కానీ, ఎలా హ్యాండిల్ చేయాలి, ఏం మాట్లాడాలి అనేది చూసుకోవడం అయితే బెటరు. అండ్ ఈ టైంలో మీకు ఆపర్చునిటీస్ కూడా చాలానే వస్తాయండి. ఒక రిలేషన్‌షిప్పే కాదు, కెరియర్ యాస్పెక్ట్‌లోనే కాదు, లైఫ్‌లోనేంటంటే ఈ టైంలో మీరు డిఫరెంట్ ఆపర్చునిటీస్‌ని కూడా గ్రాబ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు సపోజ్ మీరు మ్యాచెస్ చూస్తున్నారనుకోండి. మీకు ఒక్క మ్యాచ్ కూడా రావట్లేదు. మరి మ్యాచెస్ వస్తాయో రావో అనేది కూడా మీకు డౌటే. సో, అలాంటప్పుడు ఏంటంటే ఈ 5, 5 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత చాలా మ్యాచెస్ అయితే వస్తాయండి. అది మీకు చాలా పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది. మీ చేతుల్లో ఉంటుందనమాట ప్రతిది కూడా. ఆప్షన్స్ అయితే అలా ఉంటాయి. ఇది ఓన్లీ రిలేషన్‌షిప్ అనే కాదు, కెరియర్ యాస్పెక్ట్ కూడా అంతేనండి. ఇప్పటివరకు మీరు అంటే ఇంటర్‌వ్యూస్‌కి అటెండ్ అవ్వాలి అనుకున్న కాల్స్ రావట్లేదు. లేకపోతే జాబ్ కోసం చాలా రకాలుగా ట్రై చేస్తున్నా ఏది వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటే, ఈ టైంలో మీకు డిఫరెంట్ ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. సో, అందులో మీరేంటంటే చూజ్ చేసుకోవడానికి మీకొక పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో, ఇలా కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీ ముందే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మీకు తెలుస్తాయి. ఇవి ఎప్పటినుంచో ఉన్నాయి. కాకపోతే మీకిప్పటి వరకు తెలీదు. ఇప్పుడు తెలుస్తుంది. ఏది మీకు కరెక్టు అనేది. అండ్ న్యూ ఆపర్చునిటీస్ కూడా కనిపిస్తాయి. సో, ఇదైతే మీకు ఎగ్జాక్ట్‌గా మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడానికి గుడ్ టైమ్ అని చెప్పొచ్చండి. అండ్ నేను చెప్పినట్టుగా ఈ టైంలోనేంటంటే మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ ఎంటర్ అవుతారు. వాళ్ళు లవ్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు. పర్టిక్యులర్‌గా రీడింగ్ చూసేవాళ్ళు అబ్బాయి అయితే మాత్రం మీ లైఫ్‌లోకి ఒక లేడీ ఎంటర్ అవుతారు అని చెప్పొచ్చండి. ఈ లేడీ మీ లైఫ్‌నే చేంజ్ చేస్తారని చెప్పొచ్చు. వాళ్ళేంటంటే చాలా మెచ్యూర్డ్‌గా ఉంటారు. అండ్ చాలా ప్రాక్టికల్‌గా థింక్ చేస్తారు. అండ్ మోస్ట్‌లీ కాన్ఫిడెంట్‌గా, స్ట్రాంగ్‌గా ఉండే ఇండివిడ్యువల్ అని చెప్పొచ్చు. సో, నాకు తెలిసి ఇప్పుడు ఎవరైనా అబ్బాయిలు మ్యాచెస్ కానీ చూస్తున్నారు. లైక్ ఒక రిలేషన్‌షిప్ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకుంటే ఖచ్చితంగా మీ లైఫ్‌లోకైతే ఒక పర్సన్ ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒకవేళ అమ్మాయి అయితే మాత్రం మీ ఆలోచన విధానం మారుతుందండి. మీరేంటంటే మీ సిట్యుయేషన్స్‌ని బెటర్ చేసుకోవడానికి మీ లైఫ్‌లోని మీరు ఎలా ఉంటే మీకు హ్యాపీనెస్ దొరుకుతుంది అనేది మాత్రం ఈ టైంలో మీకొక క్లారిటీ వస్తుంది. సో, డెఫినిట్‌గా మీ పర్సనాలిటీ చేంజ్ అవుతుంది అని చెప్పొచ్చు. చాలా మెచ్యూర్డ్‌గా ఉంటారు. చాలా ప్రాక్టికల్‌గా థింక్ చేస్తారు. సో, ఇలాంటి ఒక పాసిబిలిటీ కనిపిస్తుంది. సో, అబ్బాయిలకేంటంటే రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం బావుందండి. ఖచ్చితంగా మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీరు మీ లైఫ్‌లో చాలా హార్డ్ వర్క్ చేశారండి. పాస్ట్‌లో కానీ చూసినట్టయితే, మీ లైఫ్ కోసం మీరు చాలా చేసుకున్నారని చెప్పొచ్చు. మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి అనే ఆ విల్ పవర్ మీకు చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో, చాలా చేశారు, చాలా దూరం వచ్చారు. నాకు తెలిసి ఒక రిలేషన్‌షిప్పే కాదు, కెరియరే కాదు, మీ 100% ఇచ్చారండి. సో, ఇంత ఇచ్చిన తర్వాత డెఫినిట్‌గా యూనివర్స్ ఏంటంటే మీకు ఏది ఇవ్వకుండా ఉండదు కదా! సో, ఈ టైంలోన అందుకే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లోకి వచ్చేలాగా చేస్తుంది. ఆఫ్‌కోర్స్ మీరేంటంటే అలాంటి ఒక ఆప్షన్ వచ్చింది కదా! అని చెప్పి వ్యక్తుల్ని కంట్రోల్ చేయడం, సిట్యుయేషన్స్‌ని మరీ కంట్రోల్ చేయాలి, డామినేట్ చేయాలి అన్నట్టు కాకుండా మీకు యూనివర్స్ ఒక ఫెయిర్ ఆపర్చునిటీ ఇచ్చింది కాబట్టి దాన్ని మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవడానికే ట్రై చేయాలి. అంటే ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే సో, మీకు కంట్రోల్ వచ్చింది కదా! అని చెప్పి ఎక్కువ కంట్రోల్ చేయాలి అనుకుంటే మీరు హర్ట్ అయ్యేలా కూడా సిట్యుయేషన్స్ ఉంటాయి. మీరు డిసప్పాయింట్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి, సిట్యుయేషన్‌నేంటంటే కరెక్ట్‌గా యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకొక ఛాన్స్ వచ్చింది కదా! అని చెప్పి వ్యక్తుల్ని కంట్రోల్ చేయడం, సిట్యుయేషన్స్‌నేంటంటే కంట్రోల్ చేయాలి ఆర్ అక్కడ ఇగో చూపించడం లాంటివి చేయొద్దు. కొంచెం జెంటిల్‌గానే థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే మాత్రం మీరు బెనిఫిట్ అవుతారండి. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం థింగ్స్ బాగా వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మేబీ మీరు రిలేషన్‌షిప్‌లో చాలా సఫర్ అవుతున్నారు, కొంత డిసప్పాయింట్ అవుతున్నారు అంటే ఈ టైంలో రిలేషన్‌షిప్‌లో చేంజెస్ అయితే వర్కౌట్ అవుతాయి. అండ్ అదే కాదు ఈ టైంలో యాక్చువల్‌గా వ్యక్తులు కొంతమంది మీకేంటంటే సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి. కొంతమంది మీకు నచ్చనివి మీతో చేయించడానికి ట్రై చేస్తుంటారు. ఇంకొంతమందేంటంటే మీకు అన్‌కండిషనల్‌గా లవ్ అనేది ఇస్తూ ఉంటారు. వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అది మీకేంటంటే ఒక కొత్త హ్యాపీనెస్‌ని క్రియేట్ చేస్తుంది. మీరేంటంటే ఓకే. కొంతమంది వ్యక్తులు మనల్ని అర్థం చేసుకోకపోయినా స్టిల్ కొంతమంది వ్యక్తులకు మనం ఏంటి అనేది తెలుస్తుంది. అది చాలు అనేలాగా సాటిస్ఫై కూడా అవుతారు. ఏది ఏమైనా సరే 5, 5 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ వస్తున్నాయండి. కొన్ని సిట్యుయేషన్స్ ఉండొచ్చు కానీ బట్ మేజర్‌గా మీరేంటంటే హ్యాపీగా ఉండడానికి, మీరు బెటర్‌గా ఫీల్ అవ్వడానికి ఆర్ కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడానికే ఎక్కువ పాసిబిలిటీ కనిపిస్తుంది.
సో మీరేంటంటే నెగిటివ్గా థింక్ చేయడం కానీ, వర్రీ అవ్వడం కానీ, ఎమోషనల్ అవ్వడం కానీ అవేమీ చేయొద్దండి. అన్నీ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ స్లోగా మీరేంటంటే అది నోటీస్ చేస్తారు. సో ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.